ఈ వెహికల్ వచ్చేసి హోండా CBR 250R. సో, ఈ కస్టమర్ మన రెగ్యులర్ కస్టమరే. వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి వెహికల్ కూడా మన దగ్గరికి ఇస్తారు. సో, దీనికి ఇష్యూ ఏంటంటే ఫ్రంట్ 4 కాయిల్స్. ఈ ఇష్యూని నేను ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే నోటీస్ చేసి కస్టమర్ చెప్పాను. సర్లే మార్చేయం బ్రో అన్నాడు. కానీ ఆ స్పేర్ పార్ట్ లేక మనం అలా క్విట్ చేసాము. కానీ ఈ వెహికల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 4 కాయిల్స్‌లు గాని, ఆయిల్ కానీ మార్చలేదు. సో, అందువల్ల ఏంటంటే కంప్లీట్‌గా షాక్ అబ్జార్బర్, ఫ్రంట్ షాక్ అబ్జార్బర్ కంప్లీట్‌గా డెడ్ అనమాట. అంటే పట్టేలేదు కానీ యాక్షన్ లేదసల. సో, ఎప్పుడు ఎలా ఓపెన్ జేయాలి? సో, ఫస్ట్ మనం వీల్ ఓపెన్ చేయడానికి వీల్ యాక్సిల్‌కున్న 22 సైజ్ అండ్ 12 సైజ్ స్పానర్‌తో ఓపెన్ చేసేసి, ఈ ఫ్రంట్ క్యాలిబర్ మొత్తం ఓపెన్ చేసేసి, ఈ మడ్‌గార్డ్‌కున్న 4 5 ఎల్ఎంకి యూజ్ చేసి మడ్‌గార్డ్ అయితే ఓపెన్ చేసేయండి. అలానే బ్యాక్ సైడ్ కూడా మనకి బోల్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! 10 బోల్ట్ అండ్ 8 బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్స్ అయితే ఓపెన్ చేసేయండి. సో, అన్న అలానే ఇంకా మీద వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా! అక్కడ లాక్ అయితే ఉంటుంది దీనికి. ఆ లాక్ అయితే ఓపెన్ చేయాలి. లాక్ ఓపెన్ చేసి మీద బోల్ట్ కూడా లూజ్ చేసేయండి. ఇప్పుడే వీల్ ఇప్పక ముందే ఆ బోల్ట్ లూజ్ చేసి లాక్ తీసి ఆ 12 సైజ్ అండ్ ఎల్ఎంకి బోల్ట్స్‌తో హ్యాండిల్ బార్ కూడా లూజ్ చేయండి. కంప్లీట్‌గా ఓపెన్ చేయనక్కర్లేదు. జస్ట్ లూజ్ చేస్తే సరిపోతుంది. అంటే షాక్ అబ్జార్బర్ తిప్పితే తిరిగేలాగా, అలా బయటికి లాగితే వచ్చేసేలాగా లూజ్ చేస్తే సరిపోయిద్ది. ఓకే. అలానే కింద T4కి కూడా మీకు కనిపిస్తుంది కదా! నా ఫింగర్ పాయింట్ చేశాను కదా! ఆ బోల్ట్స్ కూడా ఓపెన్ చేసి కంప్లీట్‌గా ఫ్రంట్ వీల్, మడ్‌గార్డ్, సస్పెన్షన్స్ అయితే బయటకి తీసేయండి. ఓకేనా? అన్న అసల నాకు తెలియని విషయం ఏంటంటే ఈ 4 కాయిల్స్‌లు ఎందుకు పోతాయి? ఎక్కువ లైఫ్ రావాలంటే ఏం చేయాలి? నేను చెప్తాను. సో, అసలు మెయిన్ రీజన్ ఏంటంటే మనం వెహికల్‌కి సర్విస్ చేయించినప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్పిస్తాం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేపిస్తాం, చైన్, బ్రేక్స్, క్లచ్ అదర్ చాలా కంప్లెయింట్స్ చేపిస్తాం. కానీ ఈ ఫోర్క్ సెక్షన్‌కి ఎవరు కూడా వెళ్ళటం లేదు. మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. ఏంటంటే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ మన ఇంజిన్ ఆయిల్ 2,000 కిలోమీటర్లకో, 3,000 కిలోమీటర్లకి మారుస్తాం. అలానే ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి సస్పెన్షన్‌లో ఆయిల్ మార్చుకోవాలి. డబ్బులు అవుతున్నాయని మార్చుకోవడం మానేస్తే మీరు దానికి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించాలి. ఆయిల్ సీల్ పోతా ఉంటాయి. సో, అట్లా గాదు. ఎవ్రీ 10,000 కిలోమీటర్‌కి ఒకసారి ఆయిల్ మార్చుకొని, మన రోడ్డు ఉంది కదా! అని చెప్పేసి పెద్ద పెద్ద గొతుకుల్లో 70, 80 స్పీడ్ ఎళ్తే షాక్ అబ్జార్బర్‌లు పోతాయి. కనీసం గొతుకులుంటే స్లో అవ్వండి. స్లో అయితే సడెన్‌గా పెద్ద గోతుకులో దించకండి. పెద్ద గోతులో అన్‌ఎక్స్‌పెక్టెడ్ జరుగుతుంది. కానీ అలాంటప్పుడే ఆయిల్ సీల్ పోయే పాసిబిలిటీస్ ఎక్కువుంటాయన్నమాట. సో, అలాంటి మాక్సిమం అవాయిడ్ చేస్తే మీకు 4 కాయిల్స్ నిలబడతాయి. ఆయిల్ టైమ్ టు టైమ్ మార్చండి. సో, ఈ బోల్ట్ ఓపెన్ చేసేయండి. సారీ నట్ ఓపెన్ చేయండి. అందులో బుష్, వాచర్ ఉంటుంది. చూసారు కదా! కంప్లీట్‌గా వాటర్ ఉంది అందులో. అంటే అర్థం చేసుకోండి షాక్ అబ్జార్బర్ కండిషన్ ఏ రకంగా ఉందో. అండ్ ఆయిల్ కండిషన్ చూడండి, కలర్ చూడండి. కంప్లీట్‌గా వైట్ కలర్ వచ్చింది. వాటర్ కలిసిపోతే ఎలాగైతే కలర్ వచ్చిద్దో ఆ టైప్ ఆఫ్ కలర్ అయితే వచ్చింది. అండ్ అందులో కూడా ఆయిల్ ఏం లేదసలు. కంప్లీట్‌గా జీరో అనమాట. మీకు కనిపిస్తుంది క్లారిటీగా ఇక్కడ. ఎంత కంప్లీట్‌గా జీరో అయిపోయిందన్నది. కనీసం అందులో ఒక 10 ఎంఎల్, ఒక 10 ఎంఎల్ కూడా రాలే. అంటే అంతలా వాడితే మనకి షాక్ అబ్జార్బర్స్ త్వరగా పోతాయి. సో, ఇప్పుడు ఇందులో టీ రాడ్ పెట్టేయండి. టీ రాడ్ పెట్టేసి మీదన ఎల్లింకి బోల్ట్ అయితే లూజ్ చేసేయండి. నేను ఆల్రెడీ లూజ్ చేసేసాను. బట్ మీరు ఎలా లూజ్ చేయాలని చెప్తే ఇగో ఇలా వీల్ యాక్సిల్ పెట్టుకోండి. కిందన కాలుతో టీ రాడ్ పట్టుకొని ఈ ఎల్లింకి బోల్ట్‌ని ఇలా ఓపెన్ చేసేయండి. ఓకేనా? థ్రెడ్డింగ్ అనేది నార్మల్ ఉంటుంది. రివర్స్ థ్రెడ్ అయితే ఏముండదు. జస్ట్ నార్మల్ థ్రెడ్డింగే చూసారు కదా! వచ్చేసింది. అలానే దానికి ఖచ్చితంగా కాపర్ వాచర్ ఉంటుంది. ఇన్‌కేస్ లేకపోతే ఖచ్చితంగా కాపర్ వాచర్ వేయండి. లేదంటే మీకు ఆయిల్ లీక్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంత ఫుల్ టైట్ చేసినా ఆయిల్ లీక్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు షాక్ అబ్జార్బర్‌ని బయటకి తీసేయండి. చూసారు కదా! లోపల ఒక స్మాల్ స్ప్రింగ్ ఉంటుంది. సో, ఈ వెహికల్ వచ్చినప్పటి నుంచి అంటే వెహికల్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓపెన్ చేయలే. ఆ షాక్ అబ్జార్బర్ ఆయిల్ సీల్ కానీ, ఆయిల్ గాని. సో, దానివల్ల ఏమైందంటే కంప్లీట్‌గా ఆయిల్ సీల్, డస్ట్ క్యాప్ సీల్ అయితే వచ్చేస్తుంది సింపుల్‌గానే. అది పెద్ద ఏముండదు. అండ్ దాని కిందన ఆయిల్ సీల్ ఊడిపోకుండా ఆయిల్ సీల్ లాక్ అయితుంది. ఆ లాక్ కూడా వచ్చేసింది. కానీ ఏదైతే ఈ ఆయిల్ సీల్ ఉందో, ఆ ఆయిల్ సీల్ కనీసం కొంచెం కాదు కదా! 1% కూడా కదలలేదు. సో, అందువల్ల చాలా టైం అయితే పట్టేసింది నాకు. కంప్లీట్‌గా నాది గ్యాస్ హీట్ చేసే మిషన్ పాడైపోవడం వల్ల మళ్ళా స్టవ్ మీద కిచెన్‌లో ఉన్న స్టవ్ మీద ఫుల్‌గా హీట్ చేసి ఆయిల్ సీల్ అయితే బయటికి గట్టిగా నెట్టితే అప్పటికే ఆయిల్ సీల్ కొద్దిగా రబ్బర్ కదా! రబ్బర్ అండ్ ఐరన్ ఉంటుంది. కొద్దిగా మెల్ట్ అయ్యి గట్టిగా లాగితే వచ్చిందనమాట. సో, అంటే అర్థం చేసుకోండి ఎన్నాళ్ళయిందో ఓపెన్ చేసి ఆయిల్ సీల్‌ని. ఇప్పుడది ఓపెన్ చేసి దాన్ని నీట్‌గా పక్కన ఉంచేసి ఫుల్‌గా వేడెక్కింది. మరి ఆ మొత్తం అంతా కూడా చల్లారేదాకా పక్కన వదిలేసి క్లీన్ చేసేసాను. ఓకేనా. క్లీన్ చేసి ఫస్ట్ ఈ షాఫ్ట్‌కి ఆ చిన్న స్ప్రింగ్ పెట్టేసుకొని, ఫోర్క్ పైప్ కూడా కండిషన్ చూసి బావుందని తర్వాతే మళ్ళా ఫోర్క్ పైప్ పెట్టేసానింకా. ఫోర్క్ పైప్ పెట్టేసి మీదని బుష్ పెట్టేసాను. బుష్ పెట్టేసి ఇంక సరాసరి ఇంకేముందండి ఆ బ్లాక్ కలర్ ఫోర్క్ ట్యూబ్ ఉంది గదా! దాన్ని పెట్టేసుకొని మామూలుగా యథావిధిగా ఎలాగైతే మనం అల్లంకి బోల్ట్స్ అయితే తిప్పామో
సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఆ ఎల్ఎంకే బోల్ట్స్‌ని కాపర్ వాచర్ చెక్ చేసుకొని బాగుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కాపర్ వాచర్ పెట్టేసుకొని బోల్ట్ అయితే ఫుల్ టైట్, నార్మల్ టైట్ కాదు, ఫుల్ టైటే చేయాలి. ఎందుకంటే ఏమాత్రం ఆయిల్ లీక్స్ వచ్చినా మళ్ళా చాలా ఇబ్బందయితది. సో, ఇప్పుడు దీనికి ఒక రౌండ్ డౌల్ ఉంటుంది. పెద్ద డౌల్ సైజు. అలానే ఒక వాచర్ ఉంది. సో, అది పెట్టేసి పుల్లర్ ఉంది. యాక్చువల్‌గా ఈ 4 కాయిల్స్ సిట్టింగ్ చేయడానికి పుల్లర్ ఉంది. పుల్లర్ లేకుండా మీరు ఏదో స్క్రూ డ్రైవర్‌తో ఏదైనా కొడితే ఆయిల్ సీల్ పోయే ఛాన్సెస్ అనేవి 100% ఉంటాయి. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే పుల్లర్ వాడండి. కరెక్ట్‌గా ఆయిల్ సీల్ ఫిట్టింగ్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? సో, పుల్లర్‌తో రౌండ్ డౌల్ అలానే వాచర్ కూడా ఫిట్టింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీనికేంటంటే ఒక దగ్గర లైట్‌గా బెండ్ ఉందనమాట. గతంలో ఎప్పుడో ఏదైనా తగిలుండొచ్చు. అందువల్ల చిన్నది ఇలా బెండ్ అయింది. అది ఎందుకు ఇబ్బందంటే మనం ఆయిల్ సీల్ సిట్టింగ్ చేసినప్పుడు కొంచెం చాలా టైట్‌గా వెళ్ళింది నాకు. కానీ మన సిట్టింగ్ కిందకెళ్ళిపోయిన తర్వాత ఏ ఇబ్బంది లేదనమాట. సో, దీనికి హోండా సీబీఆర్ మీకేమైనా యూజ్ అవుతుందంటే పార్ట్ నంబర్ అయితే నోట్ చేసుకోండి. ఓకేనా? షార్ట్ వీడియో చేసా, పార్ట్ నంబర్ చేసుకోండి. షార్ట్ వీడియో చెక్ చేయండి. సో, దీనికి ఆయిల్ సీల్, డస్ట్ క్యాప్ సీల్ అలానే లాక్స్ అయితే వస్తాయన్నమాట. సో, పాతవి, పాతవి దీనికి కంపారిజన్ అయితే మీకు చూపిస్తా. సో, ఇది పాత ఆయిల్ సీల్. ఓకేనా? ఫోర్క్ ఫ్రంట్ షాక్ అబ్జార్బర్ యొక్క ఆయిల్ సీల్ చూసారు కదా! ఇది కొత్తది. కొత్తదానికి పాతదానికి డిఫరెన్స్ చూసారు కదా! కొద్దిగా ఎక్స్‌పాండ్ అయిపోతుంది. పాతదైతే. కొత్తదైతే కొంచెం ఎక్స్‌పాండ్ అవ్వదు. అండ్ ఆయిల్ సీల్ వేసే ముందు తరోగా చెక్ చేసుకోండి. వెదర్ హైట్, విడ్త్ మొత్తం సరిపోయినాయా? లేవా? సరిపోకపోతే ముందుగా చూసుకోండి. లేదంటే ఆయిల్ సీల్ అనంగా పోయిద్ది. ఓకే. సరిపోయింది నేను కన్ఫర్మ్ చేసుకున్నా. అలానే డస్ట్ క్యాప్ సీల్ కూడా మార్చేస్తున్నా. పాతది తీసేసి కొత్త డస్ట్ క్యాప్ సీల్ అయితే వేస్తున్నా. ఆహ్, ఓకే. ఇప్పుడు ఆయిల్ సీల్ ఫిట్టింగ్ చేసే ముందు ఇన్నర్ అండ్ ఔటర్ సర్ఫేస్ అన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేయండి. ఎందుకన్నా ఏంటంటే ఆయిల్ అప్లై చేస్తే మనకి ఈజీగా ఫ్రీగా ఫిట్టింగ్ అయితే అవుతుంది అందులోకి. ఓకేనా? అందుకు ఖచ్చితంగా ఇన్నర్ అండ్ ఔటర్ సర్ఫేస్ ఐదర్ కొత్త ఆయిల్ అయినా ఫస్ట్ సర్వీస్ ఆయిల్ అయినా ఏదైనా ఆయిల్ లైట్‌గా జస్ట్ తడికి ఓకేనా? అప్లై చేసి పుల్లర్‌తో జాగ్రత్తగా అయితే ఆయిల్ సీల్‌ని ఫిక్స్ చేసేయండి. ఓకేనా? ఆయిల్ సీల్ లోపలికెళ్ళిన తర్వాత మనకి గాడి కనిపిస్తుంది. ఆ గాడిలోనే ఈ ఆయిల్ సీల్ బయటికి రాకుండా ఆయిల్ సీల్ లాక్ అయితే ఉంటుందనమాట. ఆ ఆయిల్ సీల్ లాక్‌ని కూడా పెట్టేసుకోండి. ఆ పర్టిక్యులర్ పొజిషన్‌లో. ఆ తర్వాత ఇంకేముంది డస్ట్ క్యాప్ సీల్. ఓకేనా? ఈ డస్ట్ క్యాప్ సీల్ పాతది తీసేసి కొత్త డస్ట్ క్యాప్ సీల్ అయితే వేసేసుకోండి. అంటే డస్ట్ గట్రా లోపలికెళ్ళకుండా ఇది కాపాడుతుంది. ఈవెన్ ద వాటర్ కూడా వెళ్ళకుండా ఆపే పాసిబిలిటీస్ ఎక్కువ శాతం ఉంటాయి. ఇప్పుడు ఈ ఒకటయిపోయింది గదా! ఇంకా సేమ్ నెక్స్ట్‌ది కూడా సరే త్వరగా వచ్చేస్తుందని అనుకున్నాను. కానీ అది కూడా సేమ్ కాపీ పేస్ట్ నాకు మళ్ళా డబుల్ పని. దీనివల్ల నియర్లీ నాకు చాలా టైం అయితే ఉండిపోవాల్సొచ్చింది వెహికల్ కూడా. కస్టమర్ కూడా హర్రీ బరీగా అయింది. బట్ లేట్ అయితే అయింది కానీ వర్క్ అయితే అయింది. బట్ ఆ 4 కాయిల్స్ 2 కూడా తీసేసాను. తీసేసి ఒకటి ఫిక్స్ చేసేసాను. పాతది స్టెమ్ చూసారు కదా! అది కూడా చాలా వేడిగా ఉంది. చల్లారేదాకా వెయిట్ చేసి మళ్ళా యాజ్ ఇట్ ఈస్‌గా పాత ఆయిల్ సీల్ తీసేసి కొత్త ఆయిల్ సీల్ ప్లగ్ ఇన్ చేసేసి ఆయిల్ ఇన్నర్ అండ్ ఔటర్ సర్ఫేస్‌కి అప్లై చేసి ఫిక్సింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటంటే ఫోర్క్ ఆయిల్. దీనికి ఎంత ఆయిల్ వేయాలి? అసలు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి? ఎంత మెజర్‌మెంట్ జార్ ఉంది. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో, నేను ఈ సీబీఆర్ 250 వెహికల్‌కి వేసే ఆయిల్ మీకు కనిపిస్తుంది కదా! నియర్లీ 700 అయితే వేస్తున్నా. ఒక స్టెమ్‌కి కాదు. ఒక స్టెమ్‌కైతే కాదనమాట. నేను వేసేది 2 స్టెమ్‌లకి ఓకేనా? 2 స్టెమ్‌లకి కలిపి నేను వేస్తున్నా. సింగిల్ స్టెమ్‌కైతే 350 ఎంఎల్ వేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుంది. నేను వేసింది స్మూత్ కాదు. మీడియం కూడా కాదు. హార్డ్. అంటే హార్డ్ ఎందుకు వేశానంటే కొద్దిగా లాంగ్ లాస్టింగ్ రావాలి అంటే మనం వేసిన షాక్ అబ్జార్బర్ ఆయిల్ అనేది 350 ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఓకేనా? సో, ఆయిల్ అయితే వేసేసి 1కి 3 సార్లు మీదకి కిందకి పంప్ చేయండి. స్ప్రింగ్ పెట్టకముందే పంప్ చేస్తే ఆయిల్ మొత్తం అంతా లోపల సర్దుకుంటుందనమాట. ఆహ్, లోపల చిన్న స్ప్రింగ్ దగ్గరికి మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా ఫిల్ అవుతుంది లోపల. ఫిల్ అయిన తర్వాత ఇగో చూసారు కదా! ఇట్లా మీదకి కిందకి ఒక 4, 5 సార్లు ఎట్టండి. మనకి ఎయిర్ అయితే పోతుంది కంప్లీట్‌గా. ఎయిర్ పోయిన తర్వాత అప్పుడు దాని లోపల స్ప్రింగ్ అయితే పెట్టేయండి. స్ప్రింగ్ పెట్టే పొజిషన్ ఏంటంటే గ్యాప్ తక్కువ ఉన్నది చూసారా? అది కిందకి పోవాలి. గ్యాప్ ఎక్కువ ఉన్నది పైకి రావాలి. ఓకే. అట్లా పెట్టేసుకొని దీనిపైన ఒక వాచరు, ఒక బుష్ ఉంటుంది. అవి వేసేసుకొని మీద నట్‌కి టపరెన్ టేప్ చుట్టండి. అలానే ఓరింగ్స్ బాగోకపోతే ఖచ్చితంగా ఓరింగ్స్ అయితే మార్చేయండి. నేను బాగోలేదని చెప్పేసి మార్చేసాను. మీరు గనక బాగుంటే అలా ఉంచేసుకోండి. ఇంకేస్ ఎందుకంటే ఓరింగ్ ఏమాత్రం బాగోకపోయినా ఆయిల్ లీక్స్ అయినా మీద నుంచి స్ప్రెడ్ అవుతాయి. కానీ కస్టమర్ కొద్దిగా ఇబ్బందవుతుంది. సో, నేను ఓరింగ్ మార్చేసి టపరెన్ టేప్ అయితే వేసేసా. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా హోండా సీబీఆర్ 250ఆర్‌కి ఫ్రంట్ షాక్ అబ్జార్బర్‌కి ఆయిల్ సీల్, ఆయిల్ అంతా ఏసుకోవాలి మొత్తం అంతా కూడా. ఈ ఒక్క వీడియో కాదు. సీబీఆర్ సంబంధించి మన ఇంజిన్ ఆయిల్ రీప్లేస్‌మెంట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఇష్యూ చాలా చేసాం. చెక్ చేయండి. అలానే మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో కొట్టేయండి ఫ్రెండ్స్.